పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభవార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు అయితే 13 నుండి 14 జిల్లాల వరకు అయితే కొత్త పింఛన్లు ప్రారంభమైతే చేయడం జరుగుతుంది. సో అవి ఏ జిల్లాలో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. మరియు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరియు బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరియు చాలామంది అయితే మన వీడియోలను అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2016 రూపాయలను 4016 రూపాయలు చేస్తూ మరియు 4016 రూపాయలను 6016 రూపాయలు చేయడంతో మరియు దీంతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అలాగే పాత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఈ పెన్షన్ డబ్బులు అనగా కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఏ తేదీలోపు మరియు ఏ నెలలోపు మీ ఖాతాలో జమ అవుతాయో అన్నదానిపై మీకు ఈ వీడియోలను అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీనిపైన కొత్త విడుదల అనేది చేయడం జరిగింది. సో ఎవరైతే పాత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెండింగ్లో పడ్డ పెన్షన్లు ఉన్నాయో అటువంటి వారందరికీ కూడా డబ్బులు పెండింగ్లో ఉన్న వారందరికీ కూడా ఈ పెండింగ్లో ఉన్న డబ్బులు త్వరలోనే పంపిణీ చేసే ప్రయత్నంగా ఉందంట. మరియు మనకు 2016 రూపాయలను 4016 రూపాయలు చేస్తూ ఇచ్చిన హామీ మేరకు 4016 రూపాయలను 6016 రూపాయలు కొత్త పింఛన్ల కింద అమర్స్తూ మనకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇది ఇలాగా ఉంటే మనకు చాలామందికి పోయిన నెలలో మరియు పోయిన 2-3 నెలల నుంచి అయితే పెన్షన్ డబ్బులు అయితే కట్ కావడం జరిగింది. సో దీన్ని ఉద్దేశించుకొని మనకు ఈ నెల ఆఖరి అంటే డిసెంబర్ నెల ఆఖరిలోపు మనకు పెండింగ్లో పడ్డ పెన్షన్లు కూడా ఈ ఆఖరి తేదీలోపు వచ్చే విధంగా మన ప్రభుత్వం నుంచి పంపిణీ చేసే విధంగా మన ప్రభుత్వం ఆలోచిస్తుందంట. మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు అనేది త్వరలోనే పంపిణీ చేస్తామంటూ చెప్పడం అయితే జరిగింది. మరియు ఈ కొత్త పెన్షన్లు అయితే అర్హత ఉన్న వారికి మాత్రమే వచ్చేటట్లు మన ప్రభుత్వం చేస్తుంది. మరియు ఈ కొత్త పెన్షన్ అనగా కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వారికి ఈ కొత్త పెన్షన్లు అయితే ఈ కొత్త సంవత్సరం మొదటి నెలలో మరియు మొదటి వారంలో లేదా 2 వారాల్లోపు కొత్త పెన్షన్లు అప్డేట్ చేసుకున్న వాళ్ళకి కొత్త పెన్షన్లు అందే విధంగా పంపిణీ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందంట. సో దీంతో పాటుగా మనకు ఈ నెల ఈరోజు అంటే ఈ నెల చివరి వరకు అయితే మనకు రైతు బంధు చేసే ప్రయత్నంలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట. 1 నుండి 15 ఎకరాల వరకు ఎవరికైతే భూమి ఉందో వారందరికీ కూడా రైతు రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే ఇవాళ ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.